శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक शरत्काल चंद्रिका गुरुकरुणा स्पंदिता। నమస్కారం. మనము ప్రతి శనివారం జరుపుకునే స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ప్రస్తుతం మనం వెంకయ్య స్వామి వారు పెన్నబద్వేలులో ఉన్నప్పుడు జరిగిన ఎన్నో దివ్యలీలను వివరించుకుంటూ వస్తున్నాము. మనం రామాయణంలోని భరద్వాజ మహర్షి విందు గురించి విన్నాము. భారతంలో అరణ్యవాసంలో పాండవులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉండేదని తెలుసుకున్నాము. కానీ నిరుపేదల నారాయణుడైన వెంకయ్య స్వామి దగ్గర జరిగిన దివ్య లీలా విందు భోజనాలు మన పరిశోధనలో కోకొల్లలుగా మనకి వెలుగులోకి వచ్చాయి. గత వారం మనం వివరించుకున్న పెన్నపై జరిగిన స్వామి లీల అద్భుతం. ఎండలో తిప్పపైకి నడిచి వచ్చిన ఒక భక్తుడు ఎంతో ఆకలితో అల్లాడిపోతున్నాడని స్వామి పడిన తపన మాటల్లో చెప్పడానికి సాధ్యం కాదు. ఆ స్వామి భక్తుడి పేరు శేషమనాయుడు. ఆహారం తినేసాము, ఇంకా లేదు అని చెప్పిన గోపాలయ్యతో ఒక్కసారి ఆ కుండలో అన్నం ఉంది చూడయ్యా అని స్వామి చెప్పినప్పుడు వెళ్ళి చూస్తే ఒక మనిషికి కడుపు నిండా ఆహారం లభించటం మనం ఆ రోజు అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూసి మనకు చెప్పిన భక్తుల ద్వారా విన్నాము. కానీ ఆ సంఘటనను మనం చూసినప్పుడు ఎంతో అబ్బురపడుతున్నామే కానీ ఆనందపడుతున్నామే కానీ స్వామి జ్ఞానాన్ని గుర్తించి మనం శరణు వేడి మన జీవితాల్ని ఆ విధంగా మార్చుకోవాలి. ఇటువంటి స్వామిలీలలు మన పరిశోధనలో చాలా లభించాయి. సంకల్ప సిద్ధులైన ఋషీశ్వరులు అన్ని కాలాల్లోనూ ఈ భరత భూమిపై ఉన్నారు అనడానికి సాక్ష్యంగా మన వెంకయ్య స్వామి ప్రత్యక్షంగా మనకు తెలిసినవారు. స్వామి వద్ద ఇంకా ఎన్నో దివ్యలీలలు తెలియవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసినవి స్వామి గురించి ఇంకా తెలుసుకొని మనం తరిద్దాం. ఆత్మీయులారా, వెంకయ్య స్వామి వారి సచ్చరిత్రకు శుభస్వాగతం. ఇంతకుముందే కొందరు స్వామి భక్తులు వచ్చారు. చాలా సంతోషంగా మన సత్సంగంలో విషయాలను వాళ్ళు చెబుతూ ఉంటే ఒకసారి మనసంతా ఉప్పొంగి సంతోషం కలిగింది. భూమి అంతా దగ్గరగా అయిపోయిన కాలం ఇది. కాబట్టి భక్తి ఆసక్తి స్వామిదయ ఉంటే మన సత్సంగం ఎవరినైనా ఎక్కడైనా అలరారించగలదనేందుకు ఒక ఉదాహరణను ఆస్వాదించిన తర్వాత మనం ఈ సత్సంగం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సత్సంగాన్ని చూస్తున్న మీకు గన నచ్చినట్టయితే మీ సాటి వారికి చెప్పండి. మీరు పొందిన సంతోషాన్ని వాళ్ళు కూడా పొందుతారు. ఆ విధంగా వాళ్ళకు కూడా మేలు జరిగితే మనకు మంచిదే కదా. ఈ లోకంలో ఉండే ప్రతి వారికి మేలు జరగాలనేది స్వామి సంకల్పం అయితే మనం కూడా ఆ సంకల్పం అనే యజ్ఞంలో భాగం అవుదాం. సరే, పోయినసారి మనం చెప్పుకున్న సత్సంగాన్ని కొనసాగించుకుందాం. ఈ సత్సంగాన్ని చిన వెంకటరత్నం అనే ఒక పెద్ద ఆయన చెబుతున్న వివరాలతో ఉంది. బాగా వివరంగా చెప్పుకోదగిన ఒక అంశం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. స్వామి గొప్ప అవధూతమూర్తి. పైకి మాత్రం మనలాగే ఆయన కనిపించిన అంతరంగంలో భాగవతం వివరించిన మహా అద్భుతమైన అవధూత శ్రేష్ఠుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు. ఆయనున్న కాలంలో జీవించగలగడం, ఆయనను చూడగలగడం, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రం కావగలడం మన ధన్యత. ఒకసారి ఆ ఊరి వాళ్ళు స్వామిని భోజనానికి పిలిచారు. పిలిచి ఏం చేశారంటే ఒక 5 సేర్ల అన్నాన్ని వండి
దానికి సరిపడేట్టు సాంబారు కూరలు చేశారు. ఆయన కూర్చోబెట్టి అన్నాన్ని కూరలను అన్నీ బాగా విస్తరాకులు ఎక్కువగా వేసి వాటి మధ్యలో వడ్డించారు. అంతే, అన్నీ వడ్డించి చుట్టూ ఏదో అడ్డం పెట్టి అట్లా బయట వెళ్ళారు. ఒక 5 నిమిషాల తర్వాత గ్లాస్ చప్పుడు వస్తే, లోటా చప్పుడు వస్తే లోపలికి వెళ్ళి చూస్తే ఒక్క మెతుకు కూడా లేదు. వాళ్ళకు భలే విచిత్రంగా ఉంది. అదేమిటి, ఒక మనిషి అంత తక్కువ సమయంలో ఆ విధంగా తినటం ఎలా మానవ మాత్రులకు సాధ్యమా అని ఆశ్చర్యం కలిగింది. సరే, అదేమిటి, ఎందుకని అంటే అసలు ఏం జరిగి ఉంటుంది? ఆయన సంకల్పసిద్ధుడు. అసలు ఏం జరిగి ఉంటుంది అనేది ఒక పరమాద్భుతం. ఈ సత్సంగంలోనే మరొక చోట దీని వివరణ చెప్పుకుందాం. మీరు కూడా ఆలోచించండి ఈలోగా ఏమై ఉంటుంది అనేది. సరే, ఇంకో విశేషం మనకు చాలా వివరంగా లభించిన మరో సంఘటన ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. ఇది మనకు లభించడానికి కారణం చలమానాయుడు. ఆయన స్వామి వెంట వెళ్ళాడట. సరే, అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి ఏం చేసేవారంటే ఎవరన్నా అన్నం పెడితే అందులో కొంత తిని అటు ఇటు ఇటు అటు చల్లేవాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చదువుకున్నారంటే అన్నం పరబ్రహ్మస్వరూపం కదా, అట్లా వ్యర్థం చేయడం ఎందుకు, అది ఏ శాస్త్రంలో ఉంది, మహానుభావుడైన ఈయనెందుకు అట్లా అన్ని వైపులా చల్లిపారేస్తున్నారు అనుకొని పొల్లవిరుపు మాటలు మాట్లాడుకున్నారు. అంతేకాదు స్వామిని అడిగిచ్చారు కూడా. అప్పుడు స్వామి అన్నాడు, అయ్యా, మనం గనక అట్లా ఆహారం సమర్పించకపోతే మనకు మానవ మాత్రులు ఎవరు పెట్టగలరయ్యా? ఆ మాటకు అర్థం ఏంటంటే ఆహారం తనకే కాదు, తనను నమ్ముకున్న సకల జీవుల విషయంలో కూడా ఆయన బాధ్యుడై మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళకు పౌరుషం వచ్చింది. అయితే మేము స్వామి వద్దన్నంత వరకు అన్నం పెడతాం, రేపు ఆయన రమ్మనండి అన్నారు ఉడుకు రక్తం కలిగిన మిడిమిడి జ్ఞానపు ఆనాటి ఆ ఊరి యువకులు. సరే, స్వామి మాత్రం ఆయన మాట్లాడటంలో చాలా అద్భుతం. పరిస్థితులు ఎలా ఉన్నా స్వామిలో నిదానం, స్వామి యొక్క విధానం, స్వామి యొక్క స్పష్టత, మృదుత్వం ఎక్కడ ఒక్కర కూడా చెలించవు. అట్లాగే లేయ్యా, రేపు వారి అన్నం తిందాం అన్నారు స్వామి. వాళ్ళు ఎంత అదృష్టవంతులో. అంతే, వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఒక 300 మందికి సరిపోయే అన్నము కూరలు తయారు చేయించారు. అంతే, అన్ని వైపులా తెరలు కట్టేశారు. స్వామిని ఆహ్వానించారు. స్వామి గొప్ప ఆవేశంతో కళ్ళు అగ్నికణాల్లాగా ప్రజ్వలిస్తున్నప్పుడు ప్రళయకాల రుద్రుడిలాగా అందులోకి వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వండిన ఆహారం కొంతసేపు అయ్యేప్పటికి 3 వంతులు లేదు, కొద్దిగా ఉంది. 300 మంది ఆహారం అది. వెంటనే గబగబా స్వామి క్షమించండి, పొరపాటు జరిగింది, మా అజ్ఞానాన్ని మన్నించమని క్షమాపణ వేడారు. అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా, ఇప్పటికైనా ఒక 4 చాటల అన్నాన్ని ఆ మెతుకులు అట్లా చుట్టూ విసిరేస్తే లెక్క సరిపోతుందిలే అయ్యా. సకల జీవ పోషకుడై స్వామి చెప్పిన మాట ఇది. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఏమిటంటే వెంకయ్య స్వామి ఆహారం స్వీకరించటంలో సకల జీవులను వాటి యొక్క ఆకలిని తనతో ఆవాహన చేసుకొని తిన్నట్టు ఉంది. అంటే ఆయన కేవలం తన కోసమే కాదు, ఆయన తీసుకున్న ఆహారము ఆకలితో ఏమాత్రము అవకాశమే లేనటువంటి ఆహారానికి అవకాశం లేని ఎంతమందికో కూడా అది లభించి వాళ్లకు శ్రేయస్సు చేసి ఉండాలి. ఎలా చెప్తాం? ఎక్కడైనా ఉందా ఇలాంటిది? ఉంది, ఎందుకు లేదు? ఒక ఉదాహరణ చెప్పుకుందాం. పాండవులు అడవిలో ఉన్నారు. దుర్యోధనుడు వాళ్ళని అడవిలో కూడా వదలడం అతడికి ఇష్టం లేదు. ఒకరోజు దూర్వాస మహర్షి వచ్చినప్పుడు దుర్యోధనుడు మామూలు అతని స్వభావానికి మించి మహాసేవ చేశాడు దూర్వాస మహర్షి.
సరే ఆయన కూడా సంప్రీతుడై, ఏమబ్బాయ్ నీ సేవకు నేను సంప్రీతున్నాయా, నీకేం కావాలో కోరుకోమని. మన పల్లెల్లో ఒక సామెత ఉంది, నాకు 2 కళ్ళు పోయినా పర్వాలే, అవతలకి ఒక్క కన్ను పోద్దా అని. ఆ విధంగా తనకేం కావాలో అడగకుండా, స్వామి మీకు ఒక 10,000 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొని అన్నం వేళ దాటిపోయిన తర్వాత ధర్మరాజు ఎక్కడైతే ఉన్నాడో అడవిలో పలానా చోట ఉన్నా అంట, అక్కడికి పోవాలి అని చెప్పాడు. ఆయనకు తెలుసు కదా వాళ్లకు దిక్కు కృష్ణ పరమాత్ముడు. వీడికి బుద్ధి, వాళ్ళకు అనుగ్రహం ఎలా లభిస్తుందో తెలిసిన దుర్వాస మహర్షి అదేవిధంగా ఏం చేశాడు, పోయి నదిలో స్నానానికి వెళ్ళాడు. కొంచెం ఆహారం వేళ అయిన తర్వాత ఒక శిష్యుడి చేత చెప్పంపించాడు. ఏమని, మేము 10,000 మంది శిష్యులతో భోజనం కోసం మీ కుటీరానికి అడవిలో మీరున్న చోటుకు వస్తున్నాము అని. ధర్మరాజు ఏముంది, వెంటనే ద్రౌపదిని పిలిచి చెప్పేశాడు. ద్రౌపదమ్మ ఏం చేస్తుంది, ఎవరైతే ఆ సభలో వలువలు శాస్త్రవులు ఏడవగా ఎవరిని స్మరించినదో ఆ కృష్ణ పరమాత్ముడిని, తన అన్నదమ్ముడిని స్మరించింది. వెంటనే కృష్ణుడు వచ్చాడు. అమ్మాయి ఏమిటే అని రాగానే, అన్నా ఇది పరిస్థితి అంది. అక్కడ అద్భుతంగా మన తెలుగు కవులు రాశారు. శిష్ట శాఖాన్నలవమును స్వీకరించి, అక్కడ వాళ్ళందరూ అన్నం తినేశారుగా, ఆ మిగిలిన కొంచెం శాఖం అంటే కూర అన్నము కలిపి ఆయన కొంచెం అన్నం తిన్నారు పరమాత్ముడైన కృష్ణుడు. అంతే, ఇంకా వాళ్ళని పిలవండి అమ్మా రమ్మన్నారన్నారు. అంతే వెళ్ళారు. వెళ్ళి రమ్మండయా, 10,000 మంది కాదు, ఎన్ని వేల మంది అయినారండి అన్నారు. పాపం ఆయన గారి పరిస్థితి ఏంటంటే, నెల్లూరు జిల్లాకు చెందిన వేదం వెంకటరాయ శాస్త్రి గారిని ఆయన కొన్ని అద్భుతమైన నాటకాలు రాశారు. అందులో ఒక నాటకంలో ఒక సరదాయిన విషయం ఉంది. ఒక గొప్పగా బ్రాహ్మణ భోజనాన్ని మెక్కివేసినటువంటి ఒక అతనికి బాగలేకుండా అతనికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు. ఏమిటి, ఎక్కువ తినేశాడు, అది జీర్ణం కాలే, గొంతులోనే ఉంది, ఎట్ట చేయాలా అని. అప్పుడు వెంటనే ఒక అయ్యవారిని పిలుచుకొచ్చారు, ఒక వైద్యుడిని. ఆ వైద్యుడు వచ్చాడు. వైద్యుడు ఏం చేశాడంటే, అబ్బాయి ఇదిగో ఈ గుళికను మింగినామంటే 2 1 వేసుకున్నామంటే నీకు తగ్గిపోద్దని. అట్టా చూశాడు, ఓరి అమాయకుడా అని ఆ వైద్యాచార్యుడి వైపు. ఏంటి ఆడ చూస్తూ ఉంటే, అంత ఖాళీయే ఉంటే ఇంకొక వడముక్క కుక్కనా, అదేనయా నా సమస్య అని. అట్లా దుర్వాస మహర్షి ఏమాత్రం ఆహారాన్ని స్వీకరించలేనంతగా ఆయన పొట్ట నిండిపోయింది. ఎవ్వడు 10,000 మందిలో ఒక్కడు కూడా ఆహారం స్వీకరించలేనంతగా కడుపు నిండిపోయింది వాళ్ళకి, అన్నం తినకుండానే. తిన్నదెవరు, పరమాత్ముడైన కృష్ణుడు. నిండింది ఎవరికి, వీళ్ళకి. అప్పుడు శాపం ఇప్పించాలనుకున్న దుర్యోధనుడి కుట్ర భగ్నమై దుర్వాసుడు పాండవులను, ద్రౌపదిని ఎంతగానో అనుగ్రహించి ఆశీర్వదిస్తారు. ఇక్కడ వెంకటేశ్వర వారు ఏంటంటే, అన్ని జీవుల ఆకలి తనది, అన్ని జీవుల బాధలు వ్యధలు తనవిగా భావించిన వారాయన. అట్లా ఆయన ఏ జీవులతో మమేకమై ఆ ఆహారం తిన్నారో కానీ అది ఆయనకే పెరుక, మనలాంటి వాళ్ళకి కాదు. అందుకని ఆయన చెప్పిన దాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మీరు నేను మనలాంటి వాళ్ళం ఎవరన్నా అయితే ఆహారాన్ని వ్యర్థం చేయకూడదు. వెంకయ్య స్వామి వారు ఎలా అయినా చల్లవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఆయన ఏం చేసినా అది సరి అయినది, సర్వజీవ హితం అది. మనమైతే మాత్రము ఏమాత్రం ఆహారాన్ని వ్యర్థం చేయకుండా సాటి జీవులకు ఎవరికో ఇవ్వడం శ్రేయస్కరం. అదన్నమాట మనం అనుసరించవలసింది. మహాత్ములు అనుసరించలేదే అని అనుకోకూడదు.
వాళ్ళు ఎందుకు అనుసరించలేదో, వాళ్ళు ఆ పని ఎందుకు చేస్తున్నారో అనే దాని వెనక మహత్తరమైన అర్థం, స్ఫూర్తి ఉంటాయి. మనం ఇక్కడ గ్రహించవలసింది అది. అందుకని ఆయన ఏం చేశారంటే ఎప్పుడు అన్ని వైపులా అట్లా చల్లి రమ్మన్నారు. అందరూ వెళ్ళి ఆ పని చేశారు. వాళ్ళకి శ్రేయస్సు తప్పకుండా లభించి ఉంటుంది. ఇంకో విషయం చెప్పుకోవాలి. షిరిడీ సాయిబాబా మొదట్లో షిరిడీలో వెలసిన కాలంలో ఆయన ఏం చేసేవారంటే గోధుమలు భిక్షం తీసుకొచ్చేవారు. అక్కడంతా గోధుమలు పండినప్పుడు ఆ రైతులందరూ భక్తులందరూ ఆయన గోధుమలు ఇచ్చేవారు. ఇప్పటికి కూడా షిరిడీలో గోధుమ బస్తాలు పెడుతుంటారు. అవి వచ్చినప్పుడు దీపావళి అప్పుడు ఆయన ఏం చేసేవారంటే అప్పుడప్పుడు ఒక తిరగలు పెట్టుకొని ఆ తిరగల్లో గోధుమలు పెట్టి ఇసురుతూ ఉండేవారు. ఆయన ఇసిరిన తర్వాత కొన్నిసార్లు అవి తీసి ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చి ఊరు బయట అంతా చల్లి రమ్మనేవారు. వాళ్ళకి ఎక్కడ మండాలి అక్కడ మండేది. గోధుమలు, గోధుమ పిండి రొట్టెలు చేసుకొని తింటే మేలు, కానీ అది తీసిపోయి ఊరు చుట్టూ వెళ్తే ఏమొస్తుందా అని అనుకుంటానే కొన్నిసార్లు చేసేవారు. ఒకసారి ఏం చేశారంటే బాబా ఆడ కూర్చొని గోధుమలు పిండి ఇట్లా తిప్పగానే వాళ్ళు వచ్చి స్వామి మేము చేస్తా ఉన్నారు. సరే పోనీ లైన్ పక్కకు తగిలాడు ఆయన. అది మొత్తం వేసి అంతా పంచుకుంటున్నారు నలుగురు. అప్పుడు ఆయన సటగా తీసుకుని తరిమి అందరికి ఇచ్చి ఊరి చుట్టూ చల్లండి అన్నాడు. అప్పుడు భక్తిగా ఒకరు అడిగారు, ఎందుకు స్వామి అని. కొన్ని రోగాలు ఈ ఊరిని కబళించాలని చూస్తున్నాయి. ఆ రోగాలకు రాకుండా ఉండటానికి అక్కడుండే జీవులకు ఈ ఆహారం ఇస్తున్నాం మనం. ఈ ఆహారాన్ని అవి స్వీకరించి ఆ రోగాలు రాకుండా ఈ ఊరిని కాపాడుతాయన్నారు. అది మనకు అర్థమయ్యే విషయం కాదు, బాబాకి అర్థమైంది. బాబా లాంటి మరో మహానుభావుడికి, జ్ఞానిని జ్ఞానే గుర్తు వస్తాడు తప్ప మనం వాటి ఆలోచనలను ఏమాత్రమూ కూడా అర్థం చేసుకోలేము. కానీ అది ఒక మహత్తరమైన శ్రేయస్కరమైందని మాత్రం మనం నమ్మాల్సి ఉంటుంది. ఇలాంటిదే స్వామి చరిత్రలో ఉంది. చెర్లోపల్లి నాగమ్మ చెప్పింది. ఊళ్ళో అందరికీ అమ్మవారు. ఒకప్పుడైతే మసూచి, విషూచి అని రెండు, ఒకటి కలరా, ఇంకోటి అమ్మవారు, పెద్దమ్మవారు అని. ఇలా అందరూ బాధపడిపోతున్నారు. అది చూడడానికే భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో అది ఎరాడికేట్ అయిపోయాయి. కొందరు వెళ్ళి తిప్ప మీద ఉన్న స్వామికి చెప్పుకుంటే ఆయన కొన్ని దారాలు, చిన్ముద్రలు ఇచ్చి అందరి ఇళ్లకు కట్టుకోండి అన్నారు. అంతే, ఒక్కరికి కూడా అమ్మవారు రాలేదు. ఎవరికైనా అంతకుముందు వచ్చి ఉంటే వాళ్ళు కూడా అందులోంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇక మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ పల్లెటూళ్ళలో అజ్ఞానము, పేదరికము కలగలిసినటువంటి మనుషులే ఎక్కువ. నెలకొండ వెంకటరత్నమ్మ అనే ఓ పెద్ద వృద్ధురాలు ఒక తిప్ప దగ్గర జరిగిన ఒక లీల మనతో పంచుకుంది. తెలుగురాయపురం నుంచి అదొక ఊరు, తెలుగురాయపురం అనేది. అది ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయలు గారి మంత్రి అయిన తిమ్మరసు అప్పాజీ అంటారు. ఆయన గారు ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడక్కడ కొన్ని తన సొంత డబ్బుతో కొన్ని ఏర్పాట్లు చేశారు ఆయన. అట్లాంటి వాటిలో తెలుగురాయపురం ఒకటి. ఆ తెలుగురాయపురంలో రామయ్య అనే ఒక ఆయన కోటి తీర్థంలో వెంకయ్య స్వామి ఉన్నప్పటి నుంచి స్వామితో ఉండేవాడు. అవకాశం ఉన్నప్పుడు పోయి ఆయన దగ్గర ఉండేవారు. ఆ తర్వాత స్వామి పెన్నబద్వేలకు వచ్చాక కూడా అక్కడే ఉన్నాడు. అతడికి ఒక జొన్న చేను ఉంది. అది కోతకొచ్చి పాలపచ్చిగా ఉంది. సరే, మొత్తం మీద ఆయన భార్యకి తెలిసిపోయింది ఈ పిచ్చాయనతో పాటు ఆయన అక్కడ ఉన్నాడు అని. విపరీతంగా మండిపోతూ అగ్గిలో బుగ్గి అయిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చింది ఆవిడ. వచ్చి వెంకయ్యస్వామి గుండం ఎదుట కూర్చుని. ఆమెకు భర్త దొరికాడు, ఎత్తుకుంది. నువ్వు పిచ్చాయంతో తిరుగుతూ ఉంటే ఎట్లా? అక్కడ చేనంతా పందులు దొక్కేసి పోతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ శుద్ధంగా పండుతూ ఉంటే నువ్వు ఎడుంటే ఎట్టా అని ఎట్లా పడితే అట మాట్లాడుతోంది. ఆ మాటల్లో ఆక్రోశం ఉంది మరి. కానీ స్వామి మాత్రం ఏమీ తమక్కుండా అందరికీ ఎన్నవుతున్నాయమ్మా అన్నారు అప్యాయంగా. ఆమె వెంకటేశ్వర మాటలు పట్టించుకోలే. తన భర్త వైపు చూసి ఆ కోపం తగ్గకుండా 19 పైనే అవుతున్నాయి ఎకరానికి అన్నది. 19 అంటే 10 తూములు.
10 తూములు అనమాట. పుట్టి అంటే 20 తూములు, సగం పుట్టి ప్రతి ఎకరానికి అవుతున్నాయన్నది ఆవిడ. సరే, ఆమెతో కాకుండా రామయ్యతో అన్నాడు, రామయ్య నువ్వు తర్వాత వెళ్ళి ఆ కంకులన్నీ కోసి రాసిపోసి తొక్కించు. అంతే స్వామి చెప్పినప్పుడు అతను వెళ్ళాడు, రాసిపోసి తొక్కిచ్చాడు. చిత్రం ఏమిటి తెలుసా, అందరికీ 10 తూములైతే ఇతనికి 11 తూముల వంతునైనాయి. నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత. ఇంకొక విషయం, నోరు లేని జీవుల పట్ల వెంకయ్య స్వామికి అంతులేని అపారమైన దయ ఉంది. అంతటి కరుణామూర్తి స్వామివారు. అంకాళం బోర్డు దగ్గర ఉన్నారు ఆయన. ఆ పెనబద్దివేలు తిప్ప దగ్గరే అది. అర్ధరాత్రి అయింది. గుండం ముందు స్వామి కూర్చుని ఉన్నారు. ఆ పక్కనే అక్కి వెంకట్రామరెడ్డి అనే భక్తుడు నిద్రపోతున్నాడు. అతన్ని లేపారు. అయ్యా, చలమానాయుడు ఇంటికెళ్ళి అతని ఇంట్లో ఎద్దులకంత గడ్డి వేయమని చెప్పయ్యా అన్నాడు. ఆ స్వామి భక్తుడు ఏమాత్రం మారు మాట్లాడకుండా ఆ నట్టనడి రేయి లేచి బద్దకించకుండా శ్రద్ధగా ఊర్లో చలమానాయుడు ఇంటికెళ్ళి అతన్ని లేపి విషయం చెప్పాడు. అతడేం తక్కువ తిన్నాడా? అతడికి స్వామితో ఉండి 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 చనువు ఎక్కువైపోయింది. పైగా ఆ పశువులకు గడ్డేయలేదనేది కూడా అతను మర్చిపోయాడు. సరే, ఏమన్నాడో తెలుసా? స్వామి చెప్పినాడా, ఆయనకేం పని లేదా, సరే గానా ఎట్లా వచ్చినావు కదా, నువ్వే 4 గడ్డిపోసలు ఆ ఎద్దుల ముందేసేసిపో. అంతే, మంచంలోంచి దిగలేదు, అటు తిరిగి మళ్ళా నిద్రపోయాడు. వెంకట్రామరెడ్డి మాత్రం శ్రద్ధగా ఆ నోరులేని ఘాటి దగ్గర కట్టేసిన ఆ ఎద్దులకు గడ్డి వేసి బయలుదేరాడు. వాటికి ఎంత ఆకలిందో మరి. స్వామి దగ్గరికి వెళ్ళగానే స్వామి గొప్ప ప్రసన్నంగా ఒక మాట అన్నాడు, మంచి పని చేసావు అన్నారు ఆయన అభిమానంతో. ఎద్దుల సొంతదారుడికి తెలియని ఆకలి స్వామికి తెలియటమే ఈ సంఘటనలో విడ్డూరము, ఆశ్చర్యం, అద్భుతం. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా, అట్లా ఈశ్వరుడికి తెలిసిందన్నమాట. అంతే. అట్లాగే మరో కూచి పట్టాభిరామయ్యకు బాల్యంలో ఒక 5 ఏళ్ల వరకు ప్రతిరోజు జ్వరం, విరేచనాలు, బాగా చిక్కి శల్యమైపోయాడు. శక్తున్నంత వరకు వాళ్ళ తల్లిదండ్రులు మందిప్పించారు, మంత్రాలు వేయించారు, తంత్రాలు వేయించారు, తాయెత్తులు కట్టించారు, తగ్గలేదు. సరే, వెంకయ్య పెన్నబద్దివేలు తెప్పు మీద ఉన్నాడు, స్వామిగా ఉన్నాడు అని చెప్పి ఎవరో చెప్పగానే ఆయన రోగాలన్నీ పోగొట్టేస్తున్నాడని కూడా విని తీసుకెళ్ళారు. పచ్చి వేరుశెనగ గింజలు తినిపించారు ఆయన. ఆయన దగ్గర ఒక గుడ్డతో ఇలా తాగిచ్చి, అయ్యా, అబ్బో ఆయనకేమయ్యా అంటే వీళ్ళంతా వీడు బతకతాడో పోతాడా అనుకుంటుంటే, ఆయనకేమయ్యా మిద్దె మీద మిద్దిగడతాడు, బాగుంటాడులే అని ఆశీస్సులు ఇచ్చారు. అంతే, స్వామి ఏం చెప్పారో అట్లాగే జరిగింది. అతడు బాగుపడ్డాడు. ఒకసారి కొంతకాలం ముందు ఎవరికైనా టీబీ గన వచ్చినట్టయితే అది చాలా కష్టం. స్టెప్టోమైసిన్ అనే మందు కనుక్కోకముందు కేవలం ఉపశమనం తప్ప ఇంకే మందు లేదు. నాగలేటూరులో కొర్రకూటి నరసమ్మ స్వామి దగ్గరికి వెళ్ళి తన చిన్న కొడుకు జయరామని తీసుకుపోయి, స్వామి డాక్టర్లు వీడికి టీబీ జబ్బు అని చెబుతున్నారు, వీడి సంగతి ఏమిటి అని అడిగింది. ఆ తల్లి ప్రార్థనను ఆలకించిన స్వామి ఆ కుర్రవాడి పూర్వపరాలను స్ఫురించేలాగా, అమ్మా, ఆయన గత జన్మలో పాతనాపురం అడవినాయుడింట్లో 25 ఏళ్ళే కదమ్మా ఉన్నది. అంటే గత జన్మలో అతను 25 ఏళ్ళు మాత్రమే బతికి చనిపోయాడు. ఈ జబ్బు గురించి నువ్వేమీ బాధపడవద్దు, ఈ తడవ 70 సంవత్సరాలు ఉండాల అని 70 సంవత్సరాలకు అతనికి ఆయుస్సు చీటీ రాయించి, కంచి కామాక్షమ్మ కొంత జబ్బు,
అలివేలు మంగమ్మ, నాగలేటూరు సీతమ్మ, రాముల వారు తలా కొంత జబ్బు తీసేస్తారులే. అలాగే కోదండరామస్వామి దేవాలయంలో పూజారి అయ్యవారి ద్వారా మహా నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని పిల్లవాడికి పెట్టండి, జబ్బు పోతుంది. దాంతోపాటు గుంట గలగరాకు, మిరియాలు నూరి పెడితే పూర్తిగా జబ్బు నయమవుతుంది అన్నారు. వాళ్ళు ఆ విధంగా చేశారు. చిత్రం టీవీ మటుమాయమైంది. ఇక్కడ విశేషణ ఏంటంటే గుంట గలగరాకు వల్ల, మిరియాలు వల్ల కాదు, స్వామి ఆజ్ఞ వల్లనే వ్యాధి నివారణ అయింది అని మనం స్వామి పట్ల విశ్వాసంతో ఈ సంఘటనను గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా అనేక సంఘటనల సమాహారం స్వామివారి సచ్చరిత్ర కొనసాగుతుంది. అవతరించండి. నమస్కారం.